అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. క్రైస్తవ ఆరాధన ఆ ప్రార్థనా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా దీపారాజన చేసినటువంటి పరిస్థితి. సో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్టార్టింగ్లో నేను దాన్ని ఏఐ వీడియో అనుకున్నా. దాన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత రిపోర్టర్తో అది ఏఐ వీడియో కాదు, రియల్ వీడియో అని తెలుస్తుంది. సో మరి నిజంగా విశ్వాసమా లేదంటే ఏమన్నా కాన్స్పిరసీ ఉందా? మాట్లాడదాం ఈ విషయంపై. మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ సీనియర్ నటి సత్య చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి. ఈ క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో పర్టికులర్గా కార్తీక మాసంలో గతంలో మనం చూసాం, బతుకమ్మ అప్పుడు ఇలాంటివి కూడా చేశారు. సో దాన్ని పక్కన పెట్టేస్తే బతుకమ్మ ఒక ప్రాంతానికి సంబంధించింది కాబట్టి, కానీ ఈ కార్తీక మాసం అనేది చాలామంది ఎంతో నిష్ఠలతో చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఆ నిష్ఠలు వీళ్ళు కూడా కొనసాగిస్తే ఓకే, కానీ ఇక్కడ మళ్ళీ హిందూ సంఘాల యొక్క మనోభావాలు కావచ్చు, మళ్ళీ ఏమన్నా గొడవలు కావచ్చు, ఎందుకంటే చాలా సున్నితమైన అంశం ఇది. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు హిందుత్వం అనేసరికి ప్రతి ఒక్కళ్ళు నీ హిందూవాదిని అని చెప్పుకోవడం, సంస్థలు దీన్ని ఎట్లా తీసుకెళ్తున్నారంటే రాను హిందువులు ముస్లిమ్స్లో ఒక రాక్షసులు, దుష్మనులు, ఒక శత్రువులు, క్రిస్టియన్స్ శత్రువులు, ఈ విధంగా తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి విపరీతమైన ధోరణితో పోతున్నారు. మనం కార్తీక మాసం, నేను పుట్టి పెరిగి ఇప్పటికీ నాకు ఉన్న వయసు నిమిత్తం మనం ఏదైనా చూసుకున్నా కూడా మన పురాతనం నుంచి కానీ మన ఏదైతే హిందూ తత్వం కానీ క్రిస్టియన్ తత్వం కానీ ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు పుట్టిన అది వాళ్ళది కులం కావచ్చు, మతం కావచ్చు, ఎవరి మతం ఎప్పుడు పుట్టిందో వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది. కానీ ఈరోజు హిందూ మతం అన్నది భూమి పుట్టినప్పుడే పుట్టింది, అది అందరికీ తెలుసు. సో అది తెలిసినప్పుడు ఏదైతే ఈ మతాలని అణచివేయాలి, మత మార్పులు చేయాలి, మతాలని ఎగతాళి చేయాలి, హిందుతత్వం అనేసరికి ప్రతి ఒక్కరికి హిందువుల మీదనే ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఎందుకంటే మన హిందూ తత్వంలో మనల్ని 10 మంది కొడితే ఒక్కడు వచ్చి సమాధానం చెప్పట్లేదు. ఈరోజు హిందూ తత్వంలో మనకి హిందువులు మనకే ఒక ఐక్యత అన్నది ఉంటే ఈరోజు మన గుళ్ళు కూలగొట్టేటోడు బయటికి రావకపో. అవును, ఈరోజు మన అమ్మవారిని కాళ్ళతో తంతుంటే కూడా మన సోషల్ మీడియాలో చూస్తున్నామంటే మన చేతకంతనం అది. ఈరోజు అవకాశం ఎవడిచ్చిండు? నువ్వు ఒక్క వీడియో చూడిస్తే నీలాగా కొన్ని వేల మంది చూస్తున్నారు. అంటే దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి. మనల్ని మనమే ప్రోత్సహిస్తున్నాం, మన దేవతలు మనమే కించపరుచుకుంటున్నాం. ఈరోజు మన తత్వాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. ఈరోజు ఒక క్రిస్టియన్ వాళ్ళు ఎప్పుడు లేనటువంటి విపరీతమైన ఈ దిక్కుమాల ఒక పద్ధతి తీసుకొచ్చారు. మీరు చెప్పారు, ఇప్పుడు దీపాలు పెడుతున్నారు క్రిస్టియన్కి. వాళ్ళ తత్వం ఏంటి? అదే వాళ్ళది ఏంటి? వాళ్ళ తత్వం ఏంటి? వాళ్ళ బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహారాధన నిషిద్ధం. విగ్రహారాధన లేదు వాళ్ళకి. ఒక క్యాండిల్ పెట్టుకుని వాళ్ళు జీసస్ అని చెప్పి ఒక సిల్వన్ పెట్టుకుని వాళ్ళు జీసస్ కానీ మేరీ బాతని కానీ పూజించుకున్నటువంటి నిజమైన క్రిస్టియన్స్ చాలామంది నేను చూసాను. వాళ్ళు నాకు చాలామందికి నిజమైన క్రిస్టియన్స్, నిజమైన ముస్లిమ్స్ నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా హేళన చేయడము, వాళ్ళ దేవుడి పాటల్ని రీమేక్ చేయడము, వాళ్ళ దేవుడు ఏదైతే పూజా విధాన్ని రీమేక్ చేసుకుని వీళ్ళు ఓన్ చేసుకోవడము, దాన్ని కాపీరైట్ తీసుకుని లేకపోతే దాన్ని డబ్ చేసుకోవడం, దాన్ని ఏమార్చి ఇట్లాంటి వికృతమైన చేష్టలను వాళ్ళు చెయ్యరు. ఇదంతా చేస్తుంది ఏంటంటే దీనికంతా ఒక రకమైనటువంటి మాఫియా అన్నది ఈరోజు మన హైదరాబాద్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మన హైదరాబాద్లో కనిపిస్తుంది. తర్వాత ఇంకా అంటే ఏపీలో కనిపిస్తుంది. ఇది మీరు కేరళ చూడండి, అక్కడ మొత్తం క్రిస్టియన్స్ ఉంటారు కానీ ఎవరు తిట్టుకోరు. కానీ అంతకంటే ఎక్కువగా మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి. శబరిమల తీసుకున్నా ఈరోజు, అదేవిధంగా మన పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈరోజు తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కానీ అక్కడ ఎక్కడ కూడా కొట్లాడుకోరు, ఎవరు కూడా గొడవలు పెట్టుకోరు, ఎవరు కూడా ఎగతాలుగా మాట్లాడారు. ఎవరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడికి బోనాలు ఎక్కించామని చెప్పి మా దేవుడికి ఇట్లాంటి వికృతమైన చేష్టలు అన్నది ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఉంది. దీనికంతా కూడా ఒక గ్రౌండ్లో ఒక మాఫియా నడిపిస్తున్నారు. ఇది రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, రౌడీ మాఫియా కావచ్చు, లేదు మనం ఇంకా మాట్లాడాలంటే తెరనకాలు ఉన్నటువంటి రూలింగ్ పార్టీలు ఉన్నవాళ్ళు కూడా కావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, మనము ఏదైనా ఎదుర్కోవాలంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి. అంతేకాని అమాయక ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి ఇట్లా కులాలని మతాలని తీసుకొచ్చి బయటపెట్టి ఇలాంటి ఒక 20,000కు 30,000కు చదువుకునే పిల్లల జీవితాలని చేతిలో తీసుకుని వాళ్ళతోటి ఇట్లాంటి ఒక వీడియోలు తీపిచ్చి
దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేపించి వాళ్ళ కెరీర్ నాశనం చేస్తున్నాడు. వెనకాల ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దొరికితే నిజంగా హిందూ తత్వం ఏంటో మేము చూపించగలుగుతాం. ఈరోజు బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇలాంటి మాలాంటి వాళ్ళు చాలామంది సంఘాలు కానీ చాలామంది ఇలాంటి సంస్థలన్నీ కూడా మేము పెద్దగా తెలిసినప్పుడు కాదు, మేము కింద నుంచి పనిచేస్తున్నాం. దొరికినప్పుడు అందరికీ ఇలా ఉంటుందన్నది ఆ రోజు ఇదే సోషల్ మీడియాలో మేము చూపిస్తాం. అసలు ఎక్కడుందండి? నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని. క్రిస్టియన్లో ఒక క్యాండిల్ పెట్టుకుని వాళ్ళు పేరు చేసుకోవడం మనం చూసాం. ఆవుని పోసి 108 ఒత్తులు వేసి 360 ఒత్తులు కాల్చుకుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈరోజు మన నాగరికత ఎట్టుపోతుంది. ఒక హిందూగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? నార్మల్ గా ఒక హిందూగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎట్లా ఒప్పుకుంటాం చెప్పండి? లేదు, వాళ్ళు కూడా మీ అంత నిష్ఠగా మేము ఉంటాం అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏముంటారు? నీస్ తినకుండా. అది కాదండి, నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు దేనికుంటారు? వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకోమనండి, ఇంట్లో వాళ్ళు వెళ్ళమనండి, వాళ్ళ మసీదులో వాళ్ళు వెళ్ళమండి. కానీ ఈరోజు నా వెంకటేశ్వర స్వామి పాటల్ని కూడా రీమేక్ చేసారు. ఎవడిచ్చాడు మీకు హక్కు? ఏ దృష్టితో చేస్తున్నారు? ఏ దృక్పథం పెట్టుకొని మీరు చేస్తున్నారు? ఏ మత కలహాలు ఈరోజు తీసుకురావాలని చెప్పి చేస్తున్నారు దీన్ని? అంటే దీని వెనకాల కొంత ఏమంటారంటే ఒక టెర్రరిస్టుల కంటే కూడా దారుణమైనటువంటి ఒక సంస్థలు దీన్ని నడిపిస్తున్నాయి. ఇది బయటకు వచ్చిన రోజు దీని మీద కార్యకర్తలు కావచ్చు, ఈరోజు హిందూ తత్వాలు కావచ్చు, చాలామంది పనిచేస్తున్నారు. కాకపోతే వీళ్ళని కూకుడు వేళతో పిగిలించడానికి మేము కొంచెము టైం అన్నది తీసుకుంటున్నాం, సమయం ఇన్నానన్నది మేము పాటిస్తున్నాం తప్ప ఈరోజు మేము తలుచుకుంటే మన హిందువులు తలుచుకుంటే ఎంతసేపు, కానీ మన హిందువుల మనకి ఐక్యత ఉందా? గోరక్షణ అని మనం గోమాత కోసం మనం కొట్లాడుతున్నాం. ఈరోజు మనం గోమాతలు తీసుకెళ్ళి ఈరోజు మనం చూస్తే ఓల్డ్ సిటీలో ధూల్పేట కావచ్చు, ఇంకా వేరే కొన్ని ఏరియాస్లో ఆ కళేబరాలను తీసుకెళ్తున్నారు. ఈరోజు ఎంతమందిని పట్టుకున్నారు మీరు చూసారా వీడియోలో? అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణలోని ఈరోజు మళ్ళీ మనం ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకకి వెళ్తే అప్పుడు ముస్లిమ్స్ పాలన ఎలా ఉండేనో, అప్పుడున్న కాంగ్రెస్ పాలన ఎలా ఉండేనో, అప్పుడున్న దొరల పాలన ఎలా ఉండేనో అది చూపించాలని కొంతమంది దుష్ట శక్తులు పని కట్టుకుని ఇది సోషల్ మీడియా ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలు చూడట్లేదు, పేపర్లు చదివే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చూడాలి, ఫేస్బుక్ చూడాలి, ఇన్స్టాగ్రామ్ చూడాలి, లేకపోతే ఇదే పని యూట్యూబ్. సో దీని మీద ఏంటంటే మనం తొందరగా అట్రాక్ట్ అయ్యే దీనికి ఇట్లాంటి వీడియోలు తీసుకున్నారు. ఒకటి శివుడి మీద వేసి తొక్కుతుంటాడు, వాడు వీడియో తీసి పెడితే అది మనం అందరం సర్క్యులేట్ చేస్తున్నాం. వాడికి జరగాల్సింది జరుగుతుంది అక్కడ. వాడు చేసిన పాపానికి పోలీసులు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు. తర్వాత ఏదైతే మన లా వచ్చే ప్రకారం వాడికి వెళ్తుంది. కానీ ఆ వీడియోని ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు? నువ్వు హిందువే, నేను హిందువునే, నువ్వు చూసి నువ్వు నీ ఫ్రెండ్కి పంపిస్తున్నావు. ఎందుకు పంపించాలి? ఈరోజు అది మనం చేస్తున్న తప్పే కదా. అది ఎవరైనా ఒప్పుకుంటారా? ధైర్యంగా దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? నీకు నచ్చినప్పుడు, నీ యొక్క మతాన్ని కించపరుస్తున్నప్పుడు, నీ దేవుళ్ళని కించపరుస్తున్నప్పుడు, అలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ అది అక్కడికే మనం స్టాప్ చేసకపోతే ఇంకో 10 మందికి వెళ్ళదు కదా. ఎగ్జాక్ట్లీ రైట్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు క్రిస్టియన్స్ ముసుగులో, ఈ యొక్క జీసస్ అన్న ముసుగులో ఒక ఉన్మాదులు బయటకు వచ్చి చిల్లర డబ్బులకి అలవాటు పడి మత కలహాలు తీసుకురావాలి. ఈరోజు హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరం కలిసి ఉంటాం. చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, గుళ్ళలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంత కలిసిపోయి బతుకుతుంది ఎక్కడన్నా ఉందంటే కేవలం మన భాగ్యనగరం, మన హైదరాబాద్. ఇంకొక మళ్ళీ 20 ఏళ్ళు మనం వెనుకకెళ్ళో 30 ఏళ్ళు వెనుకకెళ్ళో చూడాలన్న ఒక పరిస్థితిలో ఒక ఉన్మాదులు అన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరిచ్చారు. ఈరోజు ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. మన హిందువులు అన్నది మనకి తెలుసు. మన గుళ్ళకి వెళ్ళాలంటే మనం తలస్నానం చేసుకొని ఒక నియమ నిష్టలతోటి ఒక మంచి ఉతికిన బట్టలు వేసుకొని మనం వెళ్తాం. కానీ ఎక్కడుందండి? జుట్లీలో పోసుకుని గుళ్ళకి వెళ్తలేరా? ఇప్పుడు నేను ఒక సినీ నటిని, ఒక ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు, ఒక ప్రచారంగా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో నాకు తెలుసు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. మన హిందువులే ఈరోజు జుట్లీలో పోసుకుని తిరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అడిగే వాళ్ళు ఉన్నారా దీన్ని? మొన్నటికి మొన్న ఒక అమ్మాయి దీపం వెలిగిస్తుంటే అమ్మాయి జుట్టు అంటుకుని మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది. అవును. అంటే మన పెద్దవాళ్ళలో మార్పు రావాలి, మనం పిల్లలకు చెప్పే విధానంలో మార్పు రావాలి, మన పిల్లలు మన మాట వినే విధంగా మనం చెప్పగలగాలి. ప్రతి దాంట్లో కూడా మనము మార్పులు తీసుకుంటూ వస్తే ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించే అవసరం లేదు. ఇట్లాంటి దిక్కుమాలి దరిద్రమైన వీడియోలు చూడాల్సిన కర్మ మనకు పట్టదు. ఎందుకంటే క్రిస్టియన్స్ నేను తిట్టట్లేదు, కానీ ఆ ముసుగులో చేస్తున్నారు చూడండి, వాళ్ళని మాత్రం నేను తిట్టడం కాదు. నాకు కంటపడితే వాళ్ళకి దేహశుద్ధి చేసి
పోలీస్ స్టేషన్కి కాదు, ఈరోజు ఎక్కడికైనా మనం తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే చర్చలు చాలా పవిత్రంగా ఉంటాయి, మసీదులు అంతకంటే పవిత్రంగా ఉంటారు. సరే వాళ్ళు కొంతమంది అన్నారు మేము వారానికి ఒకరోజు స్నానాలు చేస్తారు మీరు, అది ఇది, అవన్నీ మనం వ్యక్తిగతం, మనకు అవసరం లేదు. ఒక ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్గానే మనం చూడాలి, క్రిస్టియన్స్ అన్నప్పుడు క్రిస్టియన్స్గానే చూడాలి, హిందువులు అన్నప్పుడు హిందువులుగా చూడాలి, ఒక పూజారిని పూజారిలాగానే మనం చూడాలి కదా. ఆయన ఇంత పొట్టేసుకుని ఉంటాడు, జంజం వేసుకుని ఉంటాడు, పాన్ నమ్ములతో ఉంటాడు, ఇవన్నీ మనము కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మనము దేవుడికి దగ్గరగా తీసుకెళ్లేది ఎవరు? పూజారి. మన సంకల్పాన్ని చెప్పేది ఎవరు? పూజారి. ఈరోజు చర్చిలో ఒక పాస్టర్ ఉన్న వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళ బాధనో వాళ్ళ కష్టమో దేవుడికి ప్రేర్ చేయాలంటే చర్చికి ఉండాలి కదా, ఒక పాస్టర్ అనేది ఉండాలి. అదేవిధంగా మనం మసీదులో చూస్తే అక్కడ ఒక దర్గాలో ఒక ముస్లిం ఆయన ఉంటాడు, సో ఆయన పూజ చేసి అక్కడ ఉన్నటువంటి అది పూజలు పెట్టడమో, లేకపోతే అక్కడ అది గ్రీన్ కలర్ ఒక వస్త్రం వేయడమో మసీదు మీద, అట్లా. అంటే ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క ప్రాసెస్, ఒక పద్ధతి అన్నది ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మేము మీలాగానే పాటలు రీమిక్స్ చేస్తాము, 108 ఒత్తులు పెట్టి మేము సిలువుకి మేము చేస్తాము, మేము బతుకమ్మలు చేస్తాము, మేరే మాతకు మేము బోనాలు చేస్తాము, వడిబియ్యం పోస్తాం అంటే మనల్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు. కొంతమంది ఉన్మాదులు మన తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, మన హిందువుల ఒక సహనాన్ని పరీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. సో ఇది సత్యచతుర్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో క్రైస్తవ మత ప్రార్థనా మందిరాల్లో ఈ దీపారాధన గురించి మస్తుగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి మన టీవీ.